అలేఖ్య చిట్టి పికిల్స్ పేరైతే ముద్దుగానే ఉంది కానీ వీళ్ళ కస్టమర్ అనే మాటలు మాత్రం చాలా హద్దులు దాటుతున్నాయి. అసలు కాంటెక్స్ట్ ఏంటంటే అలేఖ్య చిట్టి పికిల్స్ పేరుతో వీళ్ళు ఇన్స్టాగ్రామ్లో వాట్సాప్లో కూడా పికిల్స్ అయితే సేల్ చేస్తూ ఉంటారనమాట. వీళ్ళకి మంచి బిజినెస్ జరుగుతుంది అండ్ మంచి మార్కెట్ కూడా ఉంది. అంతా బాగానే ఉంది. ఇష్యూ ఏంటంటే వీళ్ళ కస్టమర్ ఒక ఆయన వాట్సాప్లో మీ పికిల్స్ ఎందుకు ఇంత ఎక్స్పెన్సివ్గా ఉంటాయి అని ఒక మెసేజ్ పెట్టారనమాట. దానికి అలేఖ్య అని ఆవిడ చాలా అబ్యూజివ్గా అండ్ వల్గర్గా రిప్లై ఇచ్చింది. ఏంటంటే నువ్వు నీ కెరీర్ మీద ఫోకస్ చేసుకో ఫస్ట్, ఈ మాత్రం పికిల్స్ కొనలేనోడివి నీ భార్యకి ఏం కొనిస్తావు, సంథింగ్ అలా మీనింగ్ వచ్చేలాగా చాలా అబ్యూజివ్గా అయితే మాట్లాడారు. తర్వాత వాళ్ళు ఆ ఆడియో అయితే వేరే వాళ్ళకి పంపి మీకు పంపేశాము అని ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు. కానీ తర్వాత ఇంకో ఆడియో వచ్చింది. ఏంటంటే ఒక ఆవిడ సేమ్ ఇదే అడిగారు, మీ పికిల్స్ ఎందుకు ఇంత ఎక్స్పెన్సివ్గా ఉంటాయి అని అడిగారు. దానికి కూడా వాళ్ళు చాలా వల్గర్గా, నువ్వు ఇదే పికిల్సే కొనలేకపోతున్నావు, నువ్వు వెళ్ళి 4 ఇంట్లో పాచి పని చేసుకో, దానికి పనికి వస్తావు అన్నట్టు అన్నారనమాట. అంటే ఏంటంటే నువ్వు ఎంత పెద్ద బిజినెస్ చేసినా సరే నువ్వు కస్టమర్ సర్వీస్ సరిగ్గా ప్రొవైడ్ చేయకపోతే నీ బిజినెస్ కూలిపోద్ది అనడానికి లైవ్ ఎగ్జాంపులే అలేఖ్య చిట్టి పికిల్స్. రేట్లు పెంచుకుని అమ్ముకోవచ్చు, మీకు మంచి క్వాలిటీ ప్రొవైడ్ చేస్తాం అందుకే రేట్ ఎక్కువైందని రిప్లై అవ్వచ్చు కదా, అంత వల్గర్గా రిప్లై అవ్వాల్సిన అవసరం ఏంటి? ఎవరైనా సరే మీరు మీ కస్టమర్కి రెస్పెక్ట్ ఇవ్వకపోతే, మీ కస్టమర్కి మంచి సర్వీస్ ప్రొవైడ్ చేయకపోతే మీ బిజినెస్ ఎప్పటికైనా కూలిపోద్ది. అందుకే అంటారు కస్టమర్ ఈజ్ గాడ్ అని.